పోరి మస్తుందిరా బాయ్. మస్తుగుండడమేంద్రా, చక్కగా పాడుతుందిరా బాయ్. సప్పుడు చేయకుండా చూడు. చూస్తే రవడి వెదవల్లా ఉన్నారు. వీళ్ళ ఆడియన్స్ ఏంటి? ఏం పోరి సోచాయిస్తున్నావు? జల్దీ షురూ చేయి. ఫంక్షన్ అని నాతో చెప్పింది అబద్ధం అన్నమాట. ఎందుకు అబద్ధం చెప్పించారు? ఎవరు చెప్పించుంటారు? లక్షలు ఖర్చు అయ్యే ఆపరేషన్ చేయిస్తారు. అయ్యే పనేనా? పాపను ఎత్తుకుపోవడానికి ప్రణయ్ చేసిన ప్లాన్ ఇది. ఆ ప్రేమని ఎలాగో అక్కడ ఫంక్షన్లో లాక్ చేశాం కాబట్టి ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఏదో ఒకటి చెప్పి పాపని ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. ఇందాక ప్రణయ్ మన ఇంటికొచ్చాడమ్మా. పాప గురించి అడిగాడు. లేదని చెప్పినా ఎందుకో ఇల్లంతా వెతికాడే. పాపా ఛీ, ఏంటమ్మా ఈ పని? లే, ఎవరు చేయమన్నారు? ఇంత అందం ఆనందం ఉన్నాయంటే రేపు మన పెళ్ళయ్యాక ఇలాంటివి ఇంకా బాగుంటాయి బావా. నీకు బుద్ధుందా? వెంకయ్య గారు బైక్ మీద ఎందుకు వచ్చావు? నీ బండి మీద రావచ్చు కదా. అయినా వెంకయ్య గారు ఎవరికి కాబోయే భర్తో తెలుసా? ఏమైంది వైదేహి? చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? వైదేహి చెప్పు. వైదేహి ఏమైంది? పాప కదలట్లేదు, ఆలుకోలేదు, పలుకోలేదు. ఆ పాపాత్మురాలు పాపని పొట్టన పెట్టుకుంది సత్తమ్మా. సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ సేతుల్లో ఉంది, సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. భోజేషు మాత కార్యేషు దాసి అన్నారు, కానీ నీ విషయంలో కార్యేషు మాత అనాలి నిత్యం. నా ప్రతి కష్టంలో నా తోడుండి నా కమ్మలేని లోటును తెరుస్తున్నావు. అందరూ వచ్చి అటెండెన్స్ ఇవ్వండి. నిత్యం, టైం అయింది, నేను సెల్లోకి వెళ్ళాలి. ఇక నువ్వు వెళ్ళు. మీ జంట చూడముచ్చటగా ఉంది సార్. మేడం గారిని ఉండనివ్వండి. ఎలా ఉంటుంది బ్రదర్? ఆ జైలర్ చూసిందంటే ఆ సంగతి మేం చూసుకుంటాం. నన్ను కట్టుకుపోయేవాడు, నన్ను ఆశీర్వదించేవాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు కదా.
పెళ్లి చేసుకోమంటున్నాను. ఇప్పుడే ఇక్కడే తాళి కట్టమంటున్నాను. ఇంకా చూస్తావేమిట్రా? అది కట్టమన్నప్పుడే తాళి కట్టిపడేసి పడుంటుంది. ధనుష్ ఫోన్ ఇక్కడుందేంటి? మర్చిపోయి వెళ్ళాడా? సీను, స్పీకర్ ఆన్ చేసి ధనుష్లా గొంతు మార్చి మాట్లాడు. ఓకే? అలాగే మేడం. మాట్లాడు. హలో, చెప్పరా. బయలుదేరారా? ఎక్కడికి? నువ్వు మీ వైఫ్ కార్లో అహోబిళం వస్తున్నావని అక్కడ ప్లాన్ చేయాలని రాత్రి చెప్పావుగా. ఓసారి ప్లాన్ అంటే చెప్పు. ఫారెస్ట్ చెక్ పోస్ట్ దాటాక ఏదో ఒకటి చేసి కారు ఆపుతానన్నావు. అప్పుడు మేము ముసుగుల్లో దారి దోపిడి దొంగల్లా వచ్చి మీ వైఫ్ ముఖంపై యాసిడ్ పోయాలన్నావు. స్వామి, నిశ్చితార్థంలో నాకు పెళ్ళైన విషయం ఎవరికైనా తెలిస్తే ఈ అమ్మాయికి ఇదివరకే కళ్యాణం జరిగింది కదా. మృదులా 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 ప్రియా, ప్రియా, బయటికి రా. అన్నయ్య, రా లోపలికి రా అన్నయ్య. లోపలికొచ్చే పనులేనా మీరు చేసేది? నువ్వు నాతో అన్న మాట ఏంటి? ఇప్పుడు మీ తల్లి కూతురు చేస్తున్న పనేంటి? వాడికి వశీకరణ మందు పెట్టడం ఏంటి? ఈ మంత్రాల వ్యవహారం ఏంటి? చిల్లర వేషాలు వేసి వాడిని మీ వైపుకు తిప్పుకొని తులసితో పెళ్లి చేయించాలని చూస్తున్నారా? మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకండి, మర్యాదగా ఉండదు. ఇది ఈ భేతాళుడి మొదటి పరీక్ష. ఇప్పుడు తెలుస్తుంది నువ్వు మానవతా ధర్మాన్ని నిర్వర్తిస్తావు లేక నీ ప్రాణాల్ని కోల్పోతావు.